సో ఇక్కడ నుండి నేను చిక్కడపల్లికి వెళ్ళాలి. ఇట్స్ అరౌండ్ 950 meters. I can go by walk. అక్కడ I have to take a bus. So let's walk. 950 meters is not a big thing for me. I've walked several kilometers before, so and I like walking. Finally డెస్టినేషన్కి వచ్చేసాను and this is the area. I don't know why I love these old buildings, man. I love them. So this is Marva Fabric Store and దీని గురించి ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ ఉంటాయి తెలుసా అసలు. This is a very famous place. ఏంట్రా ఇంత పద్ధతిగా వచ్చావు? సాటర్డే అట్లా కొట్టించుకుంటే బాగుంటుంది. సరే ఇంకా చూస్తా నేను చూసి చెప్తాను. అన్నీ మంచి మంచి క్లాత్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. నాకు మమ్మీ లంగా ఓని కుట్టారు ఆల్రెడీ, కానీ దాని మీద ఓనీ లేదు. సో దానికోసం నేను కూడా ఏదైనా ఒక మంచి ఓనీ ఇక్కడ చూసుకుందామా అని ఆలోచిస్తున్నాను. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ సంథింగ్ గుడ్ ఇన్ క్రీమ్. ఆ షాప్లో మాకు ఏమీ సెట్ అవ్వలేదు, సో వేరే దానికి వెళ్తున్నాం. దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్వి. నేను ఫస్ట్ టైం రావడం. ఏదో బాగుంది. కావాలి నాకు హోమే లేదు ఇక్కడ, మళ్ళీ దాని డెకోర్. నేను ఇప్పుడే ఒక షాప్లోకి దూరాను. అక్కడ నాకు కావాల్సిన వైట్, ప్యూర్ వైట్ మీద కొంచెం గోల్డ్ ఏమంటారు గోల్డ్ అంచు వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న గోల్డ్ డిజైన్ వచ్చింది. చాలా లైట్గా ప్లెయిన్గా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఐఎమ్ టేకింగ్ దాట్. కానీ వాళ్ళు అసలు తగ్గించట్లేదు తెలుసా, అంత ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు. ఇంకా నేను ఎమోషనల్గా నేను ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాను, నాకు తగ్గించరా అంటే ఒక 50 రూపీస్ తగ్గించిస్తా అన్నారు. చూడాలి ఇంకా తగ్గిస్తారేమో. ఇంకా కొంచెం అంటే ఒక షాప్తో ఆగకూడదు కదా, మనం వేరే షాప్స్ కూడా చూడాలి కదా. అలాగే వేరే షాప్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకేం నచ్చకపోతే అక్కడికే వెళ్ళి తీసుకుందాం. చాలు. సో ఇది రాయల్ ఫ్యాబ్రిక్స్ అంట. నేను ఈ షాప్లోనే కొన్నా. ఒక బ్యూటిఫుల్ చున్నీ చూశాను నేను. కరెక్ట్గా దానికి ఇంకా మళ్ళీ ఏం ఎడిషన్స్ చేయాల్సిన అవసరం లేదు. అది ఏమంటారు అంచు అలాగే ఆల్రెడీ రెడీమేడ్ అంతా వచ్చింది. సో సాటిస్ఫైడ్. నేను చున్నీ బోనీ కొన్నానని చెప్పాను కదా, ఇది దిస్ ఇస్ ద వన్. ఇది ఇలా వస్తుంది. అండ్ నా బ్లౌజ్ అండ్ ఏమంటారు స్కర్ట్, బ్లౌజ్ అండ్ లెహెంగా రెండు కొంచెం రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూ కలర్ ఉంటుంది. సో పాత కాలంలోని వైట్ మోనీస్ వేసుకునేవారు కదా, అందుకే I took this and I really loved it. This is perfect. చాలా మినిమల్ వచ్చింది, లైక్ డిజైన్ అది మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్లా వచ్చాయి. అండ్ అంచేమో గోల్డ్ వచ్చింది. అండ్ ఇట్స్ సో గుడ్. లెంత్ కానీ ఏదైనా కానీ ఐ డోంట్ హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్ మీటర్స్. అంటే ఒక 2.5 meters అలా తీసుకుంటారు మోనీకి, బట్ నేను అది తీసుకోలేదు అలాగా, బికాస్ నాకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నాకు కావాల్సినవి ఎప్పుడు వెంటనే దొరికేస్తాయి. మా ఫ్రెండ్స్కి కావాల్సినవి అస్సలు ఎన్ని షాపులు తిరిగిన దొరకవన్నమాట. సో ఇంకా మా ఫ్రెండ్ కావాల్సిన మెటీరియల్ గురించి మేము తిరుగుతూ ఉన్నాం. వస్తున్నా. మా షాపింగ్ అంతా అయిపోయింది, కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎగ్జిబిషన్. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఏంటి పేరేంటి చెప్పు. నుమేష్.
నుమాయిష్ ఎగ్జిబిషన్ అంట. సో వీఆర్ హెడింగ్ టు నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఇన్ నాంపల్లి. అక్కడికి వెళ్ళి జైంట్ వీల్ ఎక్కుతాం మేము ఈరోజు. ఎక్సైటెడ్. వ్యూ అయితే బాగుంది కానీ స్మెల్ అసలు బాగాలేదు. అదేంటో తెలిస్తే నాకు చెప్పండి. సమ్ నిజాం కాలేజ్ అంట, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓకే, అది నిజాం కాలేజో కాదో మాకు తెలీదు. ఇక్కడ నుండి మనం ఉన్న ప్లేస్ పేరు ఏంటి? మదీనా. బస్సు పోతుంది. అయ్యో, ఎక్కేద్దామా? పరుగులు తీ, ఉరకలు వేయి. సో మేము ఎక్కాల్సిన బస్సు వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు మేము మదీనా నుండి నాంపల్లికి వెళ్ళాలి. అందుకని బస్సు ఎక్కుదాం అనుకున్నాం. మేము ఊబర్ బుక్ చేస్తుంటే రావట్లేదు. మళ్ళీ చెప్పు, వినిపించదు. ఆధార్ కార్డ్ మర్చిపోయి టికెట్ తీసుకుంటున్నాం. నేను ఆంధ్ర, నాకు ఫ్రీగా ఇవ్వడు. సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆంధ్ర అమ్మాయిలకు కూడా బస్సు ఫ్రీ చేయొచ్చు కదా. ఇది అఫ్జల్గంజ్ బస్ స్టాప్. సో ఇక్కడ నుండి మేము నాంపల్లి బస్ స్టాప్కి వెళ్ళాలి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఏ బస్ ఎక్కాలని గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి మన డెస్టినేషన్ పెట్టి మనం వెళ్ళొద్దా? మనం పోదాం. అదిగో నాంపల్లి. పద. So we successfully boarded the bus and successfully ఎక్కడమే కాదు, సీట్ కూడా గెలుచుకున్నాం. సో ఇక్కడ నుండి వాట్ ఐ వాజ్ సేయింగ్ ఇస్, గూగుల్ మ్యాప్స్లోని మీ డెస్టినేషన్ సెలెక్ట్ చేయండి. కిందన డైరెక్షన్స్ ఉంటుంది, డైరెక్షన్స్ మీద సెలెక్ట్ చేయండి. అప్పుడు బస్ అని ఆప్షన్ ఉంటుంది. అక్కడ బస్సు, వాక్, ట్రైన్, కారు ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా. బస్సుని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఎక్కడెక్కడ బస్ స్టాప్స్ ఉన్నాయి, ఏ నెంబర్ బస్సెస్ ఎక్కాలి అవన్నీ ఉంటాయి, ఏ టైంకి వస్తాయి అని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో అది చూసుకుంటే సరిపోతుంది. నాకు అలాగే తెలిసింది ఈరోజు. ఓకే.